ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే విరాళాలు తీసుకున్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేటటువంటి వ్యాపారి లేదా పారిశ్రామికవేత్త ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొంది ఆ ప్రయోజనాలని ఇక్కడ లంచాన్ని విరాళాల రూపంలో ఇస్తారన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. అలాగా ఇవ్వకుండా ఉండాలి అంటే బహిరంగపరచాలి అన్నటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇంపాక్ట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి భయపడే పరిస్థితి వస్తుంది కంపెనీలది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ఎన్నికలకు ఇక 54 రోజుల సమయం, 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్ల ఈ దుస్థితి. విధ్వంస పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు వైకాపా పాలనలో 5 ఏళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించారు. ఎన్నికలకు సమయం 54 రోజులు. నేను పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి. ఇది ఇక్కడ 2 కోణాలు కనబడుతున్నది ఈ వార్త చూస్తున్నప్పుడు. ఒకటి, నేను పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఇందులో కలవల జట్టు నెంబర్ 1. రెండవది, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీళ్ళిద్దరూ కలిశారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ కలవాల, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవాల. ఇంకొకటి, ఇప్పుడు ఈ మీటింగ్ని నిర్వహించింది సిపిఐ అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తుది ఏదీ తేలలేదు. ఈలోపుగా సిపిఐ రామకృష్ణతో కలిసి వేదిక పంచుకున్నారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అంటే ఇక్కడ వేరే జట్టు తయారు కాబోతోంది. బీజేపీ బదులు సిపిఐ సిపిఎంలు అందులోకి ఎంటర్ కాబోతున్నాయి. మరి కాంగ్రెస్ కూడా ఎంటర్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అయితే తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో అని జనానికి పిలుపునిస్తున్నారు చంద్రబాబు. అంటే ప్రజలు తిరగబడాలి అన్నటువంటి కాన్సెప్ట్. ప్రజలు ఎందుకు తిరగబడాలా? చంద్రబాబు గారికి కోపం వచ్చింది కాబట్టినా, పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది కాబట్టినా, నాకు ఈ డబ్బులు వద్దు, చంద్రబాబు వస్తే ఇస్తాడులే పో నువ్వు, లేకపోతే నాకు ఈ సంక్షేమం అక్కర్లేదు, బాబు వస్తే నా బతుకు బాగుపడిపోతుంది, లేకపోతే నాకు ఈ పథకం వద్దు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుపడిపోతాను నేను అని చెప్పి తిరగబడాలా? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళే తిరగబడతారు. వాళ్ళకి లేని కష్టాన్ని వాళ్ళకి చూపించి నువ్వు తిరగబడకపోతే కనుక నువ్వు బానిసవి అంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రజలని బెదిరిస్తున్నారు ఇక్కడ. ప్రజల్ని నువ్వు జగన్కి వ్యతిరేకంగా లేవో నువ్వు వాడి బానిస అవుతావు అంటే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసేవాడు తెలుగుదేశం బానిస అవుతాడా? ఇది ఒక విచిత్రమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అప్పుడు కనుక క్రిందటిసారి ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు చెప్పిన పాయింట్ గుర్తుందా? మీకు మీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే కనుక బెజవాడ గుంటూరు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓటేయాలని స్థానిక ఎన్నికల సందర్భంలో. అట్లాంటిదే ఇది. అంటే నీ వాదనకి బలం తగ్గితే, నీ వాదనకి జనం దగ్గరికి రాకపోతే జనాన్ని వెధవల్ని చేస్తామని చెప్పి బెదిరించి ఓట్లు లాగేటటువంటి ప్రయత్నం, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఆ దశకి ఎందుకు వచ్చారు చంద్రబాబు అన్నది కొంచెం సమీక్షించుకోదగ్గటువంటి పాయింట్. ఇప్పుడు పోతే బ్రాండ్కి బ్యాండు అంటూ జగన్